ఇది అయిపోయింది, నైవేద్యం పెట్టేద్దామా? రే దాంతో పాటు మహత్తరమైన బాదం పాలు కూడా చేసుకుంటాయి. ఏంటి బాదం పాలా? నాకు భలే ఇష్టం బాబాయ్. మీకు? చాలా ఇష్టం. అవునా? నువ్వే చెయ్యి సరే. పాలు దాని మీద పెట్టమ్మా. ఏంటంటే విశేషం, పాలు అలా కలుపుతూనే ఉండాలి. పొంగిపోయింది అనుకో ఏమవుతుంది, మొత్తం పొయ్యిలో పడిపోతాయి కదా. అమ్మా ఆ పాలు అలా మరుగుతూ ఉంటాయి. చక్కగా నువ్వు పాట ఒకటి అందుకో, జాత అది పొంగిపోకుండా అలా జాత కలుపుతూ ఉండు. శివ 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 ఎనరాదా, శివనామము చేదా, శివ పాదము మీద నీ శిరసునుంచరాదా, భవసాగర మీద దుర్భర వేదన లేదా, శివ 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 ఎనరాదా, శివనామము చేదా. చాలా బాగుందమ్మా. అమ్మా మొదటగా చేసుకున్న బాదం పప్పు ఉంది చూడు, అది దాంట్లో వేసేయి. ఇప్పుడు పంచదార కూడా వేసేయచ్చు, పాలు చక్కగా మరిగాయి కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. యాలకుల పొడి, ఇప్పుడు కుంకుమ పువ్వు కూడా వేయాలి, ఎందుకంటే దానివల్ల ఓ చిన్న సుగంధం వస్తుంది, చక్కని రంగు కూడా వస్తుంది అన్నమాట. కలుపుతూనే ఉండాలి, లేకపోతే పొంగుతాయి పాలు. ఎలా ఉందో? రంగు మారిపోయింది బాబాయ్. మరి ఏంటి పిస్తా పప్పు? ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. స్టవ్ ఆఫ్ చేశారు. ఇంకా ఇప్పుడు బాదం పాలు ఎలా చేయాలో చెప్తా. ఒక గిన్నెలో పాలు వేడి చేసుకుని అందులో ముద్దగా చేసుకున్న బాదం పప్పు, పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలుపుకుంటే బాదం పాలు రెడీ.